కిందకట ఇది ఏంటంటే అది ఇన్ఛార్జ్ ఇదండి బాగున్నా బాబు ఇది సెలవులోకి వెళ్ళండి తగ్గిందండి మొత్తం పంట పోదండి తమ్ముడు సెల కింద పడిపోతుంది అటు ఇటు ఆ పిఠాపురకాలు పెద్దకాలు కట్టడం వల్ల ఇవన్నీ మునిగిపోయి అన్నమాట. ఆ పెద్దకాలం పోలీసులు ఎంతో మందిని ఫిటింగ్ చేయాలండి. ఎత్తం కుదరదండి. నీరు ఎన్నాళ్ళంటే వస్తామండి. ఎన్నాళ్ళు కట్టుకోవాలి. ఏదో ఎకరానికి 25,30,30 చిచ్చులు ఏదో పెట్టుబడి పెట్టుకుంటున్నాం ఇలా కూడా ఏంటంటే వీళ్ళందరి సమస్య మేడం 500 కోట్లు పెడితే ఎప్పటికే వీళ్ళకి ఏ విధమైన సమస్య లేకుండా కాలంలో ఎడలిపోయి సంపూర్ణంగా ఆధునీకరణ అవుతుంది మేడం. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు 2016లోని వాళ్ళ స్వార్థం కోసం మేఘా కృష్ణారెడ్డికి మేలు చేయడం కోసం వీళ్ళ కమిషన్ కోసం 1700 కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ వేస్ట్ చేశారు మేడం. గోదావరి నుంచి వాటర్ తీసుకొచ్చి ఏలేరులో కలిపేదానికి 1700 కోట్లు పెట్టారు మేడం. అది ఏ విధమైన ఉపయోగం లేని ప్రాజెక్ట్ మేడం. అసలు ఈ ఏలేరు గోదావరి అన్న వాటర్ ఆగుతుంది కానీ ఏలేరు ఎప్పుడు ఆగదు మేడం. కావలసిన దీన్ని ఏం చేయలేదు మేడం. ఆధునీకరణ ఏమీ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో వాళ్ళ నిధులు కేటాయించారు. చంద్రబాబు ఏమీ చేయలేదు మేడం. ఇంకా జగన్ కూడా చేయలేదండి. చేసిందల్లా ఒక కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు తప్ప ఏ గవర్నమెంట్ ఏం చేయలేదండి. చెప్పండి అన్న చెప్పండి గణేష్ అన్న నువ్వు మాట్లాడక దింగుతారు అందరా కూడా బాగా మెరకైంది. చెప్తున్నాడు మళ్ళీ ఆడు మంచిగా ఇప్పుడు రైతులు ఉంటే 60